అందుకనే సమాధానం కొరకు ఎన్నో రీతిలుగా ఎన్నో కార్యాల్లో మనుషుడు వెతుకుతూ ఉన్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ప్రతి ధనవంతుడు కోరేదే సమాధానము, ప్రతి గుడిసెలు ఉన్నవాడు కోరుకున్నది సమాధానము. ధనము లేని వాడికి ధనము కలిగి ఉంటే సమాధానం ఉందనుకుంటాడు, ధనము కలిగిన వాడికి సమాధానం ఉందంటే ఏం చేసినా సమాధానం దొరకట్లేదే. ఎందుకంటే సమాధానం అనేది దేవుడు అనుగ్రహించేది, క్రీస్తు అనుగ్రహించే సమాధానమే నిజమైన సమాధానం. ఈ లోకంలో ఎన్నో సమాధానాల కొరకు సినిమాలకు వెళ్తారంట, ఎంటర్టైన్మెంట్ కామెడీ షోస్కి వెళ్తారంట, స్టాండప్ కామెడీస్కి వెళ్తారంట, కొంచెం నవ్వుకుంటే సమాధానం కలుగుతుందని. లేకపోతే సుఖం, కంఫర్ట్, లగ్జరీ కలిగితే సమాధానం ఉంటుంది అనుకుంటారంట. నీ వలన 10 లక్షలు పెట్టి మంచం కొనొచ్చేమో కానీ అందులో నిద్రను కొనలేవు. ఈరోజు మనుషుడు ఎట్లా అయిపోయాడంటే నిద్ర మాత్రం లేచినా కూడా నిద్ర రాని పరిస్థితుల్లో ఉన్నాడు. ఎక్కడికి పోయి వెతుకుతాడు సమాధానం కొరకు? అందుకని మద్యానికి పోతున్నాడు. అపవాది ఎప్పుడు కౌంటర్ ఫిట్ తీసుకొస్తాడంట. కౌంటర్ ఫిట్ ఏంటి? డూప్లికేట్, రిప్లికా. సత్యానికి ఆల్టర్నేటివ్గా డూప్లికేట్స్ తీసుకొచ్చి పెడుతున్నాడు. మనుషుడు డూప్లికేట్స్లో బానిస అయ్యి అందులో బందీ అయిపోయి చివరికి దాంట్లో నుండి బయటికి రాలేని, సమాధానం లేని స్థితిలోకి పోతున్నాడు.